హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు వి బ్లాగ్స్ ఇన్ యూఎస్ఏ. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి కంటెంట్ ఇవ్వడం ట్రై చేస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ అండి. ఇప్పుడు మనం లాస్ వేగస్లో ఉన్నాము. లాస్ వేగస్లో న్యూయార్క్ అనే ఒక ప్లేస్ ఉంది. మనకి ఇక్కడ డిఫరెంట్ సిటీస్ ఉంటాయని చెప్పి మీరు నా షార్ట్స్ చూస్తే తెలిసే ఉంటుంది. సో ఇప్పుడు రైట్ నా న్యూయార్క్ వెళ్తున్నాము. న్యూయార్క్లో మనకు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, అలాగే M&M ఫ్యాక్టరీ, కోకోకోలా స్టోరు, హార్డ్ రాక్ కేఫే, బ్రూక్లిన్ బ్రిడ్జ్, ఇలా చాలా ఉన్నాయి అట్రాక్షన్స్. మనం ఒకటిగా మొత్తం అన్ని చూసుకుందాము. డీటెయిల్గా కవర్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫస్ట్, ఓకే? ఇప్పుడే పార్క్ MGMలో కార్ని సెల్ఫ్ పార్క్ చేసాము. న్యూయార్క్ వచ్చే వాళ్ళు ఎవరైనా సరే పార్క్ MGM ఉంటుంది ఇక్కడ. సో ఇది చూసారు కదా, వెనకాల కనిపిస్తుంది కదా, ఇది పార్క్ MGM. దీనికి సెల్ఫ్ పార్కింగ్ ఉంటుంది. ఇదిగోండి వెనకాల కనిపిస్తుంది బిల్డింగ్. సో ఇక్కడ పార్క్ చేసుకుంటే న్యూయార్క్ లో చూసే ఏరియాస్ అన్ని దగ్గరగా ఉంటాయి అనమాట. వెరీ తొందరగా వెళ్ళేసేసి రావచ్చు. ఎందుకంటే డిసెంబర్ ఆ టైంలో లాస్ వేగస్ ఏమి అంత వేడిగా ఏముండదు, చల్లగా ఉంటుంది. సో అదనమాట. పార్క్ MGM లో కార్ని పార్క్ చేసేసి చక్కగా ఇక్కడ వాక్ చేస్తే తిన్నదంతా అరుగుతుంది అనిపిస్తుంది. చాలా బాగుంది. ఇక్కడ ప్రతి రోడ్ క్రాసింగ్ ఇటు అటు మనకి ఇట్లా ఎస్కలేటర్ ఉంటుంది. సో ఎస్కలేటర్ ఎక్కేసేసి అటు బ్రిడ్జ్ మీదకి ఎక్కేసేసి బ్రిడ్జ్ మీద నుంచి అటు వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం అటు సైడ్ వెళ్ళాలి. నా బ్యాక్ సైడ్ ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఈ కోకోకోలా, హార్డ్ రాక్ కేఫే, అటు సైడ్ వెళ్ళాలన్నమాట మనము. సో రైట్ నో మనం ఎస్కలేటర్ మీద మామూలుగా లేవు, తడతల్లాడిపోతుంది. వీళ్ళకి కరెంట్ బిల్ ఎంత వస్తుందో నాకు తెలియదు కానీ మొత్తానికి అయితే భయంకరంగా తలతల ఆడుతూ ఉంటుంది. ఎప్పుడు ఎప్పుడు చూడండి ఫ్లైట్ లో నుంచి కూడా మీకు చూస్తా ఉంటే కనిపిస్తా ఉంటది, ఫుల్ తలతల ఆడిపోతూ ఉంటుంది అనమాట. అందరు వచ్చేసాము, హార్డ్ రాక్ కేఫే దగ్గరికి వచ్చేసాము. చూడండి మనకి ఇక్కడ వెనకాలే ఉంది కోక్ ఫ్యాక్టరీ. కోక్ ఫ్యాక్టరీ అని చెప్పనేది కోక్ స్టోర్. ఇక్కడ మనకు కొన్ని ఆర్డర్ చేసుకుంటే సోవెనిర్ గ్లాసెస్ కూడా ఇస్తారు. బాగుంటుంది ఎక్స్పీరియన్స్. అయితే వచ్చిన వాళ్ళందరూ ఖచ్చితంగా ట్రై చేయమని చెప్తాను నేనైతే, బాగుంటుంది. M&M స్టోర్ దగ్గరికి. సో వెళ్దాం లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది డీటెయిల్డ్ గా. ఇక్కడ కస్టమైజ్డ్ M&Ms కూడా ఉంటాయి. మనము మన పేరు కావాలంటే చేసుకోవచ్చు, లేదంటే ఇంకేదైనా సింబల్స్ కావాలంటే యాడ్ చేస్తారు. అలా కస్టమైజ్డ్ M&Ms కూడా ఉంటాయి. సో అన్ని మనం డీటెయిల్ గా చూద్దాం. చూడండి ఇట్లా M&M ఇలా అన్ని ఉంటాయి, అన్ని కలర్స్. సో మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ చూస్ చేసుకోవచ్చు. సో దాన్ని బట్టి ఫ్లేవర్ ఉంటుంది. సో అది ఇదేదో పర్పుల్ M&Ms, ఇది $20 ఇది. అలాగే మనకి ఇక్కడ మగ్స్, టీ షర్ట్స్ అవి కూడా ఉంటాయి. కాకపోతే ఈ మగ్ $19 పర్పుల్ది. అండ్ టీ షర్ట్స్ కిడ్స్ కి అయితే ఐ థింక్ కొంచెం బాగానే ఉంటాయి ఇది. సో ఇవి కూడా అంతే, లైక్ $25 ఉంది ఇది. ఓకే, ఇక్కడ చూడండి పర్పుల్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఆరెంజ్. ఇవన్నీ ప్రైజెస్ అన్ని ఒకేలాగా ఉంటాయి, $18, $19 అలానే ఉన్నాయి. సో మనకి ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు. బాటిల్స్ బాగున్నాయి చూడండి. ఇవి స్టీల్వే కానీ అంత గట్టిగా లేవు, మంచిగా. మనం $20, $10 పెడితే కత్తి లాంటివి వస్తాయి. ఇదిగోండి M&M షార్ట్స్, ఇవి 4 for $25 అంటున్నాడు. ఇది సైకిల్ చూద్దాము, అక్కడ ఇంకేమైనా వెరైటీలు ఉన్నాయో. చూడండి ఇది గంబాల్ మెషిన్ అంటారు కదా, ఇది M&M గంబాల్ మెషిన్. సో బాగుంది. ఇవే చూడండి, నా మాటలు మీకు క్లియర్ కనిపిస్తున్నాయో నాకు తెలీదు. ఇదిగోండి ఇది బాటిల్ లా ఉంది, బాటిల్ నిండా ఉన్నాయి M&Ms. ఇది వచ్చేసరికి $4.40. సో అది ఇంకా అట్లానే ఇక్కడ కొన్ని టీ షర్ట్స్, పెద్దవాళ్ళకి కావాల్సిన
లైక్ అడల్ట్స్ కి కావాల్సిన టీ షర్ట్స్ అవన్నీ ఉన్నాయి. షర్ట్స్, జాకెట్స్, హూడీస్ అట్లాంటివన్నీ ఉంటాయి. మనకు నచ్చిన వాళ్ళు నచ్చదు కొనుక్కోవచ్చు, లేదంటే వదిలేసి కూడా. చూడండి, ఇది షూ షేప్ లో ఉంది. ఇది వచ్చి ఎంత, ఇది ఏదైనా కొంచెం జాస్తిగానే ఉన్నాయి రేట్లు. చూద్దాము. ఇది $17 ఇది. మామూలుగా మనకు వాల్మార్ట్ లో అది $3-4 మొత్తం ఇందులో ఎన్ని ఉన్నాయో అవన్నీ వచ్చేస్తాయి. అయితే పిల్లలు తీసుకొని రాకండి, పిల్లలు తీసుకొని వస్తే వాళ్ళు మీ జేబులు ఖాళీ చేస్తారు. బాగున్నాయి, ఊరికే చెప్తున్నాను. ఇవి అగ్లీ స్వెటర్స్ బాగున్నాయి చూడండి, అమ్మండి. ఈ సెక్షన్ లో ఇక్కడ కవర్ ఉంటుంది. ఈ కవర్ ని తీసుకొని మనకు నచ్చిన ఫ్లేవర్స్ ఇక్కడ వెనకాల ఉన్నాయి చూడండి. ఇట్లా మనకు నచ్చిన ఫ్లేవర్స్ అన్నింటిని ఈ కవర్ లో పోసుకొని ఈ కవర్ ని వేయి చేసేసి మనం బిల్ కట్టేసేయచ్చు. ఇది వచ్చేసరికి ఆ ఎంత, హాఫ్ ఎల్బి వచ్చి $9.49 అంటున్నాడు. ఆల్మోస్ట్ $10. ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఇవన్నీ డిఫరెంట్ ఫ్లేవర్స్, అలాగే డిఫరెంట్ కలర్స్ M&Ms కూడా ఉంటాయి. మనకు నచ్చితే ఏది కావాలంటే తీసుకోవచ్చు ఈ కవర్ లో పోసుకొని. మనకు వెయిట్ ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ వెయిట్ మెషిన్ ఉంటుంది. ఈ వెయిట్ మెషిన్ లో వెయి చేసుకొని మనం బిల్ పే చేసేయచ్చు. 4 ఫ్లోర్లు ఉంటుంది. ఈ 4 ఫ్లోర్స్ లో 3వ ఫ్లోర్ లో మనకు కస్టమైజ్డ్ M&Ms చేస్తారనమాట. దానిపైన కూడా ఇంకో ఫ్లోర్ ఉంటుంది, M&M కారు అవన్నీ ఉంటాయి. సో చూద్దాము. బట్ ఈ 3rd ఫ్లోర్ లో అయితే కస్టమైజ్డ్ M&Ms చేస్తారు. మీరు ఇక్కడ ప్లేట్లు, గ్లాసులు, కప్పులు అన్ని ఉన్నాయి. డిన్నర్ సెట్స్. సో ఇవి వచ్చేసరికి 2 వచ్చి $15 అంటున్నాడు. ప్లేట్లు అయితే 2 వచ్చి $20 అంటున్నాడు. అండ్ మొత్తంగా సెట్ కూడా ఉంది. సెట్ $60 ఎంతో. ప్లేట్లు, కప్పులు అన్ని ఉంటాయి. అది ఇక్కడ చూడండి, ఇవి కప్ సెట్లు మొత్తం 6 ఉన్నాయి. కప్ సెట్లు 6 కప్ సెట్లు మనకు నచ్చితే కొనుక్కోవచ్చు. ఫైనల్ గా ఆర్డర్ చేసుకున్నాం, అయితే పిక్ చేసుకున్నాము. సో 20 minutes మనం చెక్అవుట్ చేసాక టైం పడుతుంది. సో మనం వెయిట్ చేసి ఈ లోపు షోరూమ్ అంతా తిరిగి వచ్చాము. అండ్ ఇచ్చాడు, ఇదిగో ఇట్లా బ్యాగ్ లో పెట్టించాడు. సో లెట్స్ గో. M&M నుంచి బయటకు వచ్చేసాము. ఇప్పుడు కోక్ క్లబ్కి వెళ్దాము. కోక్ క్లబ్ వెళ్ళి చూద్దాం ఏమన్నా మనకి ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయేమో. కనిపిస్తుంది కదా, ఇదే కోక్ స్టోర్. చూద్దాం, పదండి లోపలికి వెళ్ళి. లేదు, మొత్తం అవే బట్టలు, ఇంకా కోక్ కి సంబంధించినవన్నీ ఉన్నాయి. మనకు నచ్చితే టీ షర్ట్లు ఏమైనా కొనుక్కోవచ్చు. సో అది వెనకాల కనిపిస్తుంది కదా, ఇది ఫుడ్ కోర్ట్ టైప్ లాగా. ఇది బిల్లింగ్ కౌంటర్, సారీ. ఈ బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళేసేసి మనం కొనుక్కున్నామని ఇక్కడ బిల్లింగ్ చేసుకోవచ్చు. అలాగే 5th floor కి వెళ్తే అక్కడ ఫుడ్ కోర్ట్ ఉంటుంది. ఫుడ్ కోర్ట్ లో ఏంటంటే మనకు కోక్ నచ్చినవన్నీ తాగొచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. అండ్ కొన్ని సోవెనియర్ కప్స్ లో కూడా ఇస్తారు. సో $12 ఎంత ఉంటుంది అది. సో అది కూడా మస్తు ఉంటుంది, బాగుంటుంది చాలా. ట్రై చేయండి వచ్చిన వాళ్ళందరూ. ఇదిగోండి, ఇక్కడ మన అనుకోవాలి చూసారా, కోకో కోలా. ఇది చూడండి, ఇక్కడ కీ చైన్స్ అవన్నీ ఉన్నాయి మన వెనకాల. ఇంకా పోస్ట్ కార్డ్స్ అన్ని ఉన్నాయి, క్రిస్మస్ కదా. సో లేదన్నా కూడా ఇక్కడ వేగస్ పోస్ట్ కార్డ్స్ ఉంటూనే ఉంటాయి. సో అవి ఇవి బొమ్మల సెక్షన్, ఇక్కడ చాలా బొమ్మలు ఉన్నాయి. ఇదిగోండి ఇట్లా చాలా ఉన్నాయి. సో పిల్లలతో వచ్చిన వాళ్ళందరూ కొన్ని ఇక్కడ ఇట్లాంటివి కొనుక్కోవచ్చు, బాగుంటాయి. వచ్చేసాము. వెనకాల ఉంది కదా, ఏంటది అది, స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ఉంది కదా. సో ఇక్కడ చూడండి,
మన వెనకాల ఇది కూడా ఎంజిఎంఏ. ఈ ఏరియాలో అంతా నీకు ఎంజిఎం ఇట్లా పెద్ద పెద్ద ప్లేయర్సే ఉంటారు. సో చూద్దాం. నా కరెక్ట్ గా ఇప్పుడు స్టాట్యూ ఆఫ్ లిబర్టీ పక్కనే ఉన్నాము. చూడండి ఇదిగోండి నా వెనకాలే ఉంది చూసారా. ఇక్కడ అన్ని ఇవేనండి. సో మన వెనకాల ఇక్కడ ఎక్స్కాలిబర్ అని ఒక రిసార్ట్ కనిపిస్తుంది. మన ఇక్కడ చూసారా ఈ కలర్ఫుల్ హ్యాట్స్ లాగా ఉన్నాయి. సో అది ఇంకొక రిసార్ట్. సో అట్లా డిఫరెంట్ డిఫరెంట్ క్యాసినోస్ రిసార్ట్స్ ఉంటాయి. మనకి అక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళిపోయి $5 ఉంటాయి, $1 ఉంటుంది, లేదంటే ఇంకా పెద్ద వాడాలనుకుంటే ఇంకా పెద్ద ఉంటాయి. సో రకరకాలుగా మనం మన డబ్బుల్ని ఎలా వాడుకోవాలో అలా వాడుకోవచ్చు అనమాట. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ పక్కన మన ఇక్కడ ఎస్కలేటర్ పైకి రాగానే వెనకాల కనిపిస్తుంది కదా, ఇదే హెర్షీస్ చాక్లెట్ వరల్డ్. సో లోపలికి వెళ్ళి మనం చాక్లెట్స్ ఏది కావాలంటే కొనుక్కోవచ్చు. బాగుంటుంది. వెళ్దాం లోపలికి వెళ్ళి డీటెయిల్ గా చూద్దాం. ఒక స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ఉంది చూడండి. ఇదిగో ఇదంతా కూడా చాక్లెట్ తో చేసింది. సో మనకు అన్ని ఉంటాయి ఇక్కడ, హెర్షీస్ రిలేటెడ్ అన్ని చాక్లెట్లు ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ ట్విజ్లర్స్, రీసీస్, జాలీ ర్యాంచోలు, మనకి ఏది కావాలంటే అది, మనకి ఏది నచ్చిన ఫ్లేవర్, కిసెస్ అన్ని కొనుక్కోవచ్చు. డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ట్రై చేసేసి మనకు నచ్చితే ప్యాక్ చేసుకోవచ్చు. చాలా రీజనబుల్ అని చెప్పను కానీ బట్ పర్లేదు, వెరైటీస్ అయితే చాలా ఉంటాయి. మనకు నచ్చిన వాడిని కొనుక్కోవచ్చు. చూడండి కిసెస్ చాలా వెరైటీలు ఉన్నాయి. చూడండి భలే ఉన్నాయి, చూడండి భలే ఉన్నాయి నిజంగా. చూడండి క్లియర్ గా చూపిస్తాగండి. హ్యాండ్ బ్యాగ్స్ బాగున్నాయి కదా. అలాగే ఇక్కడ చూడండి రీసీస్వి. ఐ థింక్ ఇవి లంచ్ బాక్స్ పెట్టుకున్నాను అనుకుంటా. బాగుంది చూడండి. మనం చూస్తున్నాం కదా ఇది హెర్షీస్ టెడ్డీ. M&M's లో చూసాం కదా, అలానే సేమ్ ఇక్కడ కూడా ఉంటాయి వెండింగ్ మిషన్స్ లాగా. మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి, రీసీస్ ఇంకా కిసెస్ అట్లా ఉంటాయి. సో బ్యాగ్ తీసుకోవడం, మనకు నచ్చిన పట్టుకోవడం, వే చేసుకోవడం, బిల్ కట్టేసుకోవడం. ఎప్పుడైనా మీరు ఎంత పెద్దది చాక్లెట్ తో చేసిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అని చెప్పి ఇక్కడ చూడండి. ఇక్కడ ఇంకోటి ఉంది డార్క్ చాక్లెట్ ది, చూడండి వెనకాలే ఉంది. ఇది మొత్తం చాక్లెట్ తో కాప్ చేసింది, చాలా బాగుంది. దీని నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకా మనకి అంతా ఇదే ఈ క్యాసినోలు, పోకర్ రూమ్లు అన్ని ఉంటాయి. సో అది మనం ఇప్పటి నుంచి ఇటు బయటకు వెళ్ళిపోదాం. చూసారా బాగుంది కదా. ఇప్పుడే హెర్షీస్ నుంచి బయటకు వచ్చేసాము. సో ఇక్కడ మనకు కావాలంటే డ్రింక్ చేయడానికి కానీ, రిలాక్స్ అవడానికి కానీ ఇక్కడ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. చక్కగా కూర్చొని రిలాక్స్ అయ్యి చిల్ అయిపోవచ్చు. చూడండి కనిపిస్తుందా, అదే ఇందాక నేను చెప్పిన ఐరిష్ పబ్. సో ఇది చూడండి, ఇది బ్రూక్లిన్ బ్రిడ్జ్ అనమాట. అన్ని ఉంటాయి న్యూయార్క్ లో ఏమేమి ఉంటాయో మేజర్ అట్రాక్షన్స్ ఇక్కడ కూడా ఉంటాయి. సో బాగుంటుంది, మనకు కొంచెం సేపు టైం పాస్ అవడానికి ఇక్కడ బాగానే ఉంటుంది. ఒక ఫేమస్ సేయింగ్ ఉంది వేగస్ లో. సో ఎవరైతే ఇప్పుడు నేను చూపించబోయే హోటల్లో ఇది చూసారా వెనకాల, దానిలో టాప్ రూమ్ తీసుకొని ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి వేగస్ నగరం అంతా వాళ్ళ కాళ్ళ కింద ఉన్నట్టు కనిపిస్తుందిరా. అలాగే వాళ్ళు ప్రపంచాన్ని జయించినట్టు ఫీల్ అవుతారట. సో నేనైతే ఐ డోంట్ నో అది ఎంత కరెక్టో, బట్ వినటానికి బాగుంది, మనం వాడుకున్నాము అంతే. మీకు కూడా ఇట్లాంటిది ఏదైనా వింటే చెప్పండి వేగస్ గురించి, చాలా బాగుంది. ఓకే,
ఆల్మోస్ట్ మనం ఇంకా ఎండ్ ఆఫ్ ది బ్లాక్ వచ్చేసాము. సో అయిపోయింది. ఇదే న్యూయార్క్ M&M స్టోరు, కోకోకోలా స్టోరు, అలాగే హెర్షీస్ చాక్లెట్ స్టోరు అన్నీ చూసేసాం కదా, స్టాట్యూ ఆఫ్ లిబర్టీ. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ. మీ అందరి కోసం చాలా కష్టపడుతున్నాను. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.